చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. నిజంగా గిరిజన నాయకులు, అన్ని గిరిజన సంఘాలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేదు. నవ్వి పోదురుగాక నాకేల సిగ్గు అన్నట్టుగా నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధుల వ్యవహారం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా దౌర్భాగ్యం. ఇదే కార్యక్రమం మీద నెల్లూరు నగర మాజీ మేయర్ స్రవంతి గారు కోవూరు జెడ్పీటీసీ శ్రీలత గారితో కలిసి అక్కడ ప్రచారం, ఈ కార్యక్రమం మీద గిరిజనులకి అవగాహన కల్పించాలనే కార్యక్రమం మీద తిరుగుతుంటే ఉదయాన్నే మాజీ మేయర్ స్రవంతి గారి ఇంటి వద్దకి పోలీసులు, జెడ్పీటీసీ ఇంటి వద్దకి పోలీసులు, జెడ్పీటీసీ శ్రీలత గారి ఇంటి వద్దకు పోలీసులు. ఒకటే చెప్తా ఉన్నాం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, మేము ఒకటే చెప్తా ఉన్నాం, పోలీసులతో గతంలో నేను ఇప్పటికే రెండు సార్లు జైలుకు పోయా. 2 సార్లు జైలుకు నన్ను పంపించినటువంటి వ్యక్తి పరిస్థితి ఏమైందో మీరందరూ చూశారు. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, పోలీసులను అడ్డు పెట్టి మమ్మల్ని ఆపలేరు. ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే, మీ అనుచరుడి కోసం ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే అవసరమైతే నగర మాజీ మేయర్ స్రవంతి గారు నేను మీ ఇంటి ముందు కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.